రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టేటప్పుడు పులివెందులలో 20,000 మందితో మొదలు పెట్టినాడు. అది విశాఖపట్నానికి పోయే లోపల 2 లక్షలు అయింది. నారా లోకేష్ గారు కుప్పంలో 10,000 మందితో మొదలు పెట్టినాడు పాదయాత్ర. అది విశాఖపట్నానికి పోయే లోపల 1000 మంది అయింది. నేను ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నా, ఎందుకు వివరిస్తున్నా, రాష్ట్రం అంతా ఎందుకు పర్యటించి ఈ విషయాలన్నీ చెప్తానా అంటే, తెలుగుదేశం వాళ్ళకి వేరే పని లేదు. పొద్దున్నే 6 గంటలకు లేస్తారు, ఫ్రెష్గా రెడీ అవుతారు, వైట్ అండ్ వైట్ గుడ్డలు వేసుకుంటారు. ఇంట్లో భార్య పిల్లలందరూ ఏమనుకుంటారు, ఏంద్రా మా వాడు ఈ రేంజ్ లో రెడీ అయినాడు, ఏమన్నా ఉద్యోగానికి పోతాడా లేకుంటే ఏమన్నా వ్యాపారం చేస్తాడా అని అనుకుంటే ఏం చేయడం లేదు. టీ బంకులు కాడ కూర్చొని వైసీపీ రాదు, జగన్ రాదు, ఈ టీ బంకుల కాడ కూర్చొని చేసే ప్రచారం తప్ప మన రాష్ట్రంలో వేరే ఏం జరగడంలే. ఈ మాట కూడా మీకు ఎందుకు చెప్తానా అంటే, వైసీపీ రాదు 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 అనే వానికి నేను చెప్పే సమాధానం ఏమరా అంటే, 2,50,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లో వేసిన జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఏం చేశాడని చంద్రబాబు నాయుడు వస్తాడో ఒక్కసారి ఆలోచన చేయండి సార్. నీరు చెట్టు కార్యక్రమం పెట్టి దోచుకునేయడం చంద్రబాబు వస్తాడా? జన్మభూమి కమిటీలు అని చెప్పి పెట్టి పీడించినందుకు చంద్రబాబు వస్తాడా? దోమల పైన దండయాత్ర చేసేందుకు చంద్రబాబు వస్తాడా? అమరావతి అని పేరు పెట్టి లక్షల కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు వస్తాడా? ఎందుకు చంద్రబాబు నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే, నా ఫ్రెండ్ది ఒక గాజు గ్లాస్ ఉంది, నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే, నా ఫ్రెండ్ది ఒకటి గాజు గ్లాస్ ఉంది, దాంట్లో మంచి క్వాలిటీ మద్యం వేసి జనాలకు తాపించేదానికి వస్తాడంట. నేను చెప్పుకుంటా పోతే గానా నేను ఏదో మా సార్ను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో పొగడాలని చెప్పి నేను చెప్పడంలే. నేను మొన్ననే ఒక ఊరికి పోయినా, ఏమన్నా మీ గ్రామంలో ఏం అభివృద్ధి చెందింది అంటే రెండు సచివాలయాలు అంటే 2 పంచాయతీలు ఉంది గ్రామం. అది పోయి అడిగినా, 2 సచివాలయాలు, 2 ఆర్బీకేలు, 2 హెల్త్ సెంటర్లు, ఒక మినీ గోడౌను, 300 మందికి ఇంటి పట్టాలు, నాడు నేడు కింద స్కూలు, ఒక ఎక్స్ట్రా క్లాస్ రూము, ఎన్ఆర్ఈజిఎస్ కింద వర్కులు, గడప గడప కింద వర్కులు, ఎంపీపీ ల్యాడ్స్, ఎంపీ ల్యాడ్స్, కొంతల సర్పంచ్ నిధులు, ఇవి కాకుండా 27 కోట్లు సంక్షేమాలు. నేను చెప్పినది ఒక గ్రామం కథనే. ఇటువంటి గ్రామ పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా 15,000 ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి ఇదే రకమైన అభివృద్ధి సంక్షేమం జరిగింది. ఇట్లాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడైనా ఉండాలంటే వాళ్ళకే ఓటేయండి. మేమైతే అడగం. ఓటు అనేది అడగాల తప్ప అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఈరోజు నిన్ననే మా ఊర్లో కూడా నేను పోయినా అన్న. మా ఊర్లోకి పోయేటప్పటికి తెలుగుదేశం వాళ్ళ బ్యానర్లు బాగా కట్టినారు, పెద్ద పెద్దవి. నేను అడిగినా వెంటనే, ఏంద్రా వీడి ఇట్ట కట్టినారు బ్యానర్, పెద్ద పెద్దవి కట్టినారు, ఏంటి రా వీడి ఇట్ట కట్టినారు అని అడిగితే ఆ తెలుగుదేశం వాడికి సర్వే వాళ్ళు చెప్పినారంట, ఒరే నిన్ను ఈ పార్లమెంట్ లో ఎవడు కనీసం కనుక్కొని కూడా కనుక్కుంటారా, నువ్వు ఎవడనేది ఈ పార్లమెంట్ లో ఎవడు గుర్తు కూడా పట్టడం లేరా, కనీసం బ్యానర్లనే ఎర్ర నిన్ను గుర్తు పడతారంటే బ్యానర్లు వేసినాడు. వాడు బ్యానర్లు వేసిన తర్వాత మళ్ళా ఒకరోజు జనాల్లోకి వచ్చినాడు. జనాల్లోకి వచ్చినప్పుడు జనాలు కనుక్కోవడం లేదంట. ఇప్పుడు ఏమైందిరా ఎందుకు కనుక్కోవడం లే అంటే, బ్యానర్ ఏమో చాలా పెద్దగా ఉంది, వాడేమో అంతే ఉన్నాడు. మేము బ్యానర్ చూసి వాడు ఎంత పొడుగు ఎంత వయసు అలా ఉంటే ఏంది లేదు, సరిగే లేదు కదా నాట ఆహారం. అట్లా తెలుగుదేశం ఓటు చేసే తప్పుడు ప్రచారాలు. ఈడ ఇన్ని గొప్ప కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే, మెడికల్ కాలేజీలో పక్క, పోర్ట్లో పక్క, ఫిషింగ్ హార్బర్ లో పక్క, ఇండస్ట్రీస్ లో పక్క ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తా అంటే మీడియా వాళ్ళు మాత్రం 2 వేస్తారు. బీజేపీ టీడీపీ జనసేన కలిసిపోయినాయంట, షర్మిల పోయి కాంగ్రెస్ లో చేరిందంట. ప్రజలకు ఉపయోగపడేది చెప్పండి రా అంటే వ్యక్తిగతవి మాత్రమే చెప్తారు వీళ్ళు. కాబట్టి ఆలోచించుకోండి, యువకులు అనే వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మనందరి జీవితాన్ని మార్చిన జగన్మోహన్ రెడ్డి కావాలా, అబద్ధాలు చెప్పి మాటలు చెప్పి మోసం చేసే చంద్రబాబు కావాలా అనేది